అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. ఒంటరి పెద్దలకు పెళ్ళి మనమే చేద్దాం మళ్ళీ. పంజాగుట్టకు చెందిన సత్యనారాయణకు 3 కూతుళ్ళు. భార్య క్యాన్సర్తో చనిపోగా కూతుళ్లను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. కూతుళ్ళు ఇంట్లో ఉన్నంతకాలం ఒంటరితనం అంటే ఏమిటో తెలియని ఆయన వారంతా అత్తారిల్లుకి వెళ్ళిపోయాక కొన్ని నెలల్లోనే మానసికంగా కుంగిపోయారు. తండ్రి పరిస్థితి చూసి తల్లడిల్లిన కూతుళ్ళు తండ్రికి తగ్గ జోడిని తెచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు సత్యనారాయణ భార్యతో కలిసి హాయిగా శాశ్వత జీవితం వెళ్లదీస్తున్నారు. అమెరికాలో నివసించే ఓ వివాహిత హైదరాబాద్లో ఉండే తన సోదరుడు చనిపోయాక ఒంటరిగా ఉండలేకపోతున్న తల్లి కష్టాలు చూసి చలించిపోయింది. వెంటనే నగరంలోనికి వచ్చి దగ్గర బంధువులతో మాట్లాడడంతో పాటు ఎలాగోలా తల్లిని ఒప్పించి మరో పెళ్లి చేసింది. వారికి కావలసినవన్నీ సిద్ధం చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. ఈ 2 ఉదంతాలు నవతరం పిల్లల ఆలోచన ధోరణికి అద్దం పడుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలను దెబ్బతీసిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్కు వృద్ధాశ్రమాలే మళ్ళీ మజిలీలుగా మార్చాయి. అయితే ఇటీవల ఆ తరహా ఆలోచన నుంచి ఇతరత్ర పరిష్కారాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే పెద్దల పెళ్ళిళ్ళు ఊపందుకుంటున్నాయి. ఈ ట్రెండ్ అనేక మంది ఒంటరి తల్లులకు జంటను తెచ్చిపెడుతున్నాయి. తండ్రికి మళ్ళీ పెళ్లి చేయడం ద్వారా ఆయన బాగోగులు దగ్గరుండి చూసుకోలేకపోతున్నామనే గిల్టీనెస్ పోగొట్టుకోవడంతో పాటు మళ్ళీ ఒంటరి మహిళకు తోడు అందించామనే తృప్తి కూడా పొందుతున్నామని సత్యనారాయణ కుమార్తెలు చెప్పారు. వృద్ధాప్యంలో శాపంగా మారే ఒంటరితనానికి పెళ్ళి, లివ్-ఇన్ మించిన పరిష్కారం లేదని అర్థం చేసుకొని 14 ఏళ్ల క్రితం ఈ యొక్క సంస్థను ప్రారంభించాం. ఇప్పటి వరకు మేము కొన్ని వేల మంది ఒంటరి వృద్ధుల జీవితాన్ని తిరిగి ఆనందంలోనికి తీసుకురాగలమని గర్వంగా చెప్పారు. రాజేశ్వరి తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సేవా సంస్థ.